హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిసారి అందరూ ఎదురు చూసే విషయం ఒకటి, సంచలనాన్ని సృష్టించింది. పుష్ప 1తో తన రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. అందరికీ పాన్ ఇండియానే అనుకుంటున్నారు, పాన్ వరల్డ్ లెవెల్లో తీసుకెళ్ళింది ఆయన క్రేజ్ని. ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? మన ఐకానిక్ స్టార్ అయిన అల్లు అర్జున్ గురించి. ఈయన ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ కూడా ఈయనకి మాత్రం పుష్పలో ఉన్న ఒక్క సాంగ్ వల్ల క్రేజ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇండియన్స్ని చూసుకున్నా, అక్కడ అమెరికన్స్ని చూసుకున్నా ఎవరి నోటైనా వచ్చే మాట వచ్చేసి తగ్గేదేలే. క్రికెటర్స్ కూడా ఇదే వర్డ్ని ప్రతి వర్డ్లో యూజ్ చేస్తున్నారు. అయితే పుష్ప 1కి సీక్వెల్గా మనకి పుష్ప 2 వచ్చింది. ఈయన బర్త్డే సందర్భంగా దాన్ని టీజర్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూసేద్దామా? బాబా ఇరగ తీసేసిండ్రు అనుకోండి. అసలు డిఎస్పి అయితే మామూలుగా కొట్టలేదు. ఆ బీజిఎం, గజ్జల సౌండ్ ఏంటబ్బా, అసలు చెవులు రెండు కూడా, కళ్ళు రెండు కూడా తిప్పుకోలేనంత బేస్లో ఇచ్చేసిండు మన డిఎస్పి. ఒకప్పుడు గంగోత్రి సినిమాలో ఏ విషయం పైన ట్రోల్స్కి గురయ్యాడో అదే విషయం పైన ఇప్పుడు తీసి ఇచ్చి పడేసిండు అనుకోవచ్చు అల్లు అర్జున్. ఆ లెవెల్లో ఉంది. పాన్ ఇండియా అనగానే బాగా మనకు గుర్తొచ్చేది రాజమౌళి. అది కూడా అందరికీ తెలిసిన ది బెస్ట్ మూవీస్ తీసిన తర్వాతే రాజమౌళి తెలుసు. కానీ ఒక్కటే ఒక సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాడు మన సుకుమార్. వీళ్ళ కాంబినేషన్ అనగానే అసలు ఎంత బాగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ వచ్చిన పుష్ప తర్వాత ఇప్పుడు వచ్చింది పుష్ప 2 ది రేస్. దీని తర్వాత మనకి 3 కూడా ఉండబోతుందంట. రీసెంట్గా చూసుకున్నట్టయితే శ్రీవల్లి క్యారెక్టర్ కూడా హైప్ ఇస్తుంది. ఇక ఇప్పుడు దీని మీద అయితే చాలానే హోప్స్ ఉన్నాయి. ఒక గోల్డ్ స్టోరీ మీద రాబోతుంది. ఇక బీజిఎం విషయానికి అయితే డిఎస్పి ఇరక తీసిందని చెప్పుకోవచ్చు. ఇక మన వెనకాల కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అయితే మైండ్ బ్లోయింగ్ అనుకోవచ్చు. ప్రతి సీన్కి కూడా గూస్ బంప్స్ వచ్చేసినాయి. అక్కడ మనకి ఐకానిక్ స్టార్ ఇట్లా కనిపిస్తుంటే కొత్తగా కనిపించాడు చాలా. అసలు ఆ గెటప్ కానీ, ఆ శారీ కానీ, ఆ గజ్జలు కానీ, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అల్లు అర్జున్ని అలా చూడలేకపోయారు. ఏ సినిమాలో కూడా చూపించలేకపోయారు. సో ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దానిలో నొక్కేరు.